చాలా అరుదైన సంఘటన నా జీవితంలో చూశాను. నేను జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు మీరు చూసే అధ్యక్ష, 80 దేశాల్లో తెలుగు వారు 53 రోజులు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడ పోరాటాలు చేశారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ప్రజలు మనకి ఇచ్చిన స్థానాన్ని ఎవరు చెరపాలన్నా చెరపలేరు. అందుకని ఈరోజు మీరు చూస్తే 4వసారి ముఖ్యమంత్రి, ఇది అరుదైన అనుభవం. 4వసారి ముఖ్యమంత్రి అయ్యాం. అవినీతి, డబ్బులు కానీ, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, వర్గం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో నా మీద ఈ నమ్మకం పెట్టుకున్నారంటే అది నా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధికారం నాకు కొత్త కాదు, సీఎం కుర్చీ అంతకంటే కొత్త కాదు, కేంద్ర రాజకీయాలు కూడా నాకు కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర అనేక సందర్భాల్లో పోషించాం. అది తెలుగుదేశం పార్టీ చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇన్ని చూసిన నాకు ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష 95లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాను. మళ్ళీ 99లోనే కంటిన్యూ అయ్యాను. 2014లో ముఖ్యమంత్రి అయ్యాను. 2024లో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను. కానీ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఎంత తవ్వితే అన్ని అవకతవకలు కానీ భయంకరమైన విషయాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు. వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పర్యవసానమే మొన్న మనకిచ్చినటువంటి తీర్పు. అయితే అధ్యక్ష, విధ్వంసమైన వ్యవస్థలు, గాడి తప్పిన యంత్రాంగం, గత ప్రభుత్వం యొక్క అప్పులు, తప్పులు, పాపాలు, నేరాలు ఈ ప్రభుత్వానికి ఒక సవాళ్లుగా తయారైనాయి. జూన్ 12న ప్రభుత్వ అధికారం చేపట్టి ఆ రోజు చూస్తే రాష్ట్రం ఒక వెంటిలేటర్ పైన ఉంది. కొంతమంది నన్ను అడిగారు, మీరు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలుగుతామనే నమ్మకం మీకుందని అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను పారిపోలేను. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, లేకుంటే ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేశా. ఇప్పుడు కూడా అలాంటి సవాళ్ళని నేను స్వీకరించి మళ్ళీ ప్రజలు నిలబెట్టగలిగితే తీరతానని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చానని చెప్పి